దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ ఫ్రైడే ప్రోగ్రామ్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరాలు కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన మా దేవ, మీ నామానికి లెక్కైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉపవాస దినమున ప్రభువా, ఈ విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ మాటలను ధ్యానించుకోవడానికి, కలిసి ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందములు ప్రభువా. ఈరోజు మేము మాట్లాడుకునే మాటలు మీరు ఉండండి. మాకు అవసరమైన మాటలతో మమ్మల్ని బలపరచండి. మీరు మా కోసం సిద్ధం చేసి ఉంచిన ఆ మన్నాను మేము ఆరగించేటువంటి మనసును మాకు దయచేయండి. మా మనసును సిద్ధపరచండి. పరిశుద్ధాత్మలా మీరే మా మధ్య కార్యాన్ని జరిగించండి. ఈ కార్యక్రమం అంతటినీ ప్రభువా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా సవ్యంగా, ఆస్వాదకరంగా మీరు జరిగిస్తారని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా, మాలో ఎవరెవరికైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని ఆసక్తి ఉందో వారందరికీ మీరు సమయాన్ని చేజిక్కించుకోవడం నేర్పించండి. ఎవరు ఈ కార్యక్రమాన్ని అశ్రద్ధ చేయకుండా అందరూ శ్రద్ధగా వచ్చి మీ దీవెనలు పొందే సహాయం చేయండి. మేము చేసేటువంటి ఆరాధనలు మాకు తోడుగా ఉండండి. మా వాక్య ధ్యానంలో మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం అంతటినీ మాకు దీవెనకరంగా మీరు నడిపించండి. సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య గారి పరిశుద్ధ నామములో బతిమాలి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మంచిదండి. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో వచ్చిన పాట పాడుకుందాం, తర్వాత ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుడు మన కోసం ఇవాళ సిద్ధపరిచి ఉంచిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా,
అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నీది పౌరము మనసయ్యా యేసయ్యా, నీది పౌరము మనసయ్యా యేసయ్యా, నీది పౌరము మనసయ్యా యేసయ్యా, నీది పౌరము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా, నీది దయకిచ్చే మనసయ్యా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ఓకే, మంచిది. అందరం కలిసి ఈ సాయంకాలం కొద్ది నిమిషాలు ఎక్కడి వారు అక్కడే మీ కుటుంబాల్లో కూర్చున్న స్థలం నుంచి ఈ అందరం కలిసి ఏకీభవించి ప్రభువుని చిన్న ఆరాధన చేసుకుందాం. ఎక్కడి వారు అక్కడే ఏకీభవించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసు ప్రభు నీకే స్తోత్రం, యేసు ప్రభు నీకే స్తోత్రం, యేసు ప్రభు నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, మమ్మను మానక ప్రేమించుచూ ఉన్నవాడా, మీ పవిత్రమైన పాదాలకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచు ఉన్నాం నాయన. ఈ సమయంలో మీ పరిశుద్ధమైన సన్నిధానంలో మీ పవిత్ర పాదాల యొద్ద ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని గడపడానికి ఈ దీక్షా ప్రార్థన రోజు ఈ సాయంకాలం మీ సన్నిధిలో ఉండడానికి మీరిచ్చిన సుప్రదమైన తరుణాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో ఉన్న వారందరినీ ఆశ్రయించండి. ఈ సాయంకాలం ప్రార్థనలో ఏకీపిస్తున్న అందరినీ దీవించండి. ఎవరూ దీవెనలో పోగొట్టుకోకుండా సహాయము చేయండి. మీ కృపలో ఆశీర్వదించండి. ఈ ప్రార్థన అంగీకరించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమిటి అంటే పర్సిక్యూషన్, ప్రేయర్ అండ్ పవర్. పర్సిక్యూషన్ అంటే మనం ఏదైనా పనిని చేస్తూ ఉండగా మనం ఎదుర్కొనే సమస్యలను పర్సిక్యూషన్గా పిలుద్దాం. మనం ఏదైనా ఒక పని చేయాలని తీర్మానించుకున్నాక ఆ పని చేయకుండా ఎదురయ్యే ఆటంకాలు మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, మరొక రూపాన కావచ్చు, ఏ విధమైన ఆటంకాలు మనం ఎదుర్కొంటూ ఉన్న వాటిని అన్నిటినీ పర్సిక్యూషన్గా మొదటి టాపిక్గా మనం చూద్దాం. ఆ తర్వాత ఆ పర్సిక్యూషన్స్ నుంచి, ఆ సమస్యల నుంచి, ఆటంకాల నుంచి మనం బయటికి రావడానికి మనం ప్రార్థన సహాయాన్ని చూద్దాం. మనం ఏ విధంగా ప్రార్థన చేసి ఆ సమస్యల్ని అన్నిటినీ దాటుకుని సంతోషంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని చిత్తమయ్యిందో మనం కొన్ని ఉదాహరణలతో మన క్రైస్తవ సంఘ ప్రారంభ దినాల్లో జరిగిన సన్నివేశాలను చూసి నేర్చుకుందాం. ఆ తర్వాత ఆ ప్రార్థన వారు చేసిన దానికి ఫలితంగా వారు పొందిన పవర్, ఆ శక్తి ఏంటో చూద్దాం. ఆ శక్తిని మనం కూడా పొంది మనం ఈరోజు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను సునాయాసంగా దాటుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ సమాజానికి సమస్యలు రావడం కొత్త ఏమీ కాదు. ఆది నుండి ఏదో ఒక రూపాన క్రైస్తవులు సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆది సంఘము ఒకలాంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కాలక్రమేణా సమస్యల రూపు మారుతూ ఉంది, కానీ సమస్యలు అయితే తక్కువ కాలేదు. ఏదో ఒక విధంగా క్రైస్తవులకి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే క్రైస్తవ్యులు ఈ లోకానికి భిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని, ఈ లోకంలో ఉన్న
కుళ్ళు కుతంత్రాలని ఇష్టపడకుండా దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ ప్రేమను ఇతరులకి పంచుతూ ఒక భిన్నమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ లోకస్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, హేళన చేయొచ్చు, ఆ ప్రత్యేకమైన జీవితానికి వారు ఆటంకాలు కల్పించవచ్చు. క్రైస్తవులు అనేక విధాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటూ వచ్చారు. ఈరోజు మీ పర్సనల్ లైఫ్లో చూస్తే, వ్యక్తిగత జీవితంలో చూస్తే, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఏదన్నా సమస్య ఇంట్లోంచి కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సమస్య ఎదురు కావచ్చు. ఆ సమస్యల్ని మనం ఎలాగ ఛేదించాలి? ఆ సమస్యలకి కారణమైన వారిని మనం ద్వేషించాలా, ప్రేమించాలా? ఆ సమస్యలు మనం ఏ శక్తితో, ఎవరి మీద ఆధారపడి వాటిని దాటగలము అన్నది ఇవాళ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక రోజున అయిపోయేది కాదు. మనం ప్రతిరోజు కొత్త దీవెనలు పొందినట్టుగానే కొత్త సమస్యలు కూడా సాతాను పెడుతూ ఉంటాడు. దేవుడి దీవెనలు మనకి అనునిత్యం వస్తూ ఉంటాయి, సాతాను శోధనలు ప్రతిదినము వస్తూ ఉంటాయి. కనుక ఏదో ఒక సమస్యను ఛేదించినంత మాత్రాన మనం ఇంకా సమస్యలు రావు అని అనుకోవడానికి వీలు లేదు. ఈ కష్టమైన క్లిష్టమైన జీవితంలో ఇరుకైన మార్గంలో మనం వెళ్తూ ఉండగా మనం ఏ విధంగా సంతోషంగా సాగాలి, ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మన పితరులను చూసి నేర్చుకుందాం. ఎందుకంటే ఇది కొత్త సమస్య కాదు. ఇప్పటికీ సుమారు 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఏదో ఒక రూపాన్ని ఎదుర్కొంటున్న సమస్యని ఛేదించుకుంటూనే వచ్చారు. క్రైస్తవ సంఘాన్ని ఆపేయాలని చెప్పి ఎన్నో దుష్ట మార్గాల్లో ఎంతోమంది దుష్టులు ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలు ఏది సక్సెస్ఫుల్ కాకుండా క్రైస్తవ సమాజం దాన్ని ఛేదించుకుంటూ సంతోషంగా ముందుకు వచ్చింది. ఈరోజు అది మన టర్న్ అయి ఉంది. ఈరోజు మనం ఆ విధంగా చేయాల్సిన వారమై ఉన్నాం. ఈ క్రైస్తవ సమాజం ముందుకు వెళ్తూ ఉండగా, దేవుడు నిర్మించిన ఈ సంఘము ముందుకు వెళ్తూ ఉండగా సాతాను ఏదో ఒక రూపాన అడ్డంకులు పెడుతూనే ఉంటాడు. మనము ఆదివారం విన్న వాక్యాన్ని సోమవారం నుంచి శనివారం వరకు పాటించడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏదో ఒక రూపాన మర్చిపోయేలాగో, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేసేలాగో, దానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చేలాగో సాతాను మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మానసికంగా ఇబ్బంది పెడతాడు, ఆరోగ్యపరంగా మనకి ఇబ్బందులు కలుగు చేస్తాడు, ఆర్థిక పరంగా టెన్షన్స్ని కలుగు చేస్తాడు. వీటి అన్నిటిని బట్టి మనం దేవుని మాటని మర్చిపోయే ప్రమాదం ఉంది. అలా దేవుని మాటని మర్చిపోకుండా దేవుని మాటను మనం మన జీవితంలో అనునిత్యము ధ్యానం చేస్తూ అనునిత్యము పాటించడానికి ఏం చేయాలి అన్నది నేర్చుకుందాం. ఎందుకంటే ఆది సంఘము దేవుని మాటను వినినప్పుడు, నమ్మినప్పుడు, దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పటి పవర్లో ఉన్న రోమా సామ్రాజ్యం క్రైస్తవుల్ని ఎంతో హీనంగా చూసింది, ఎంతగానో బాధించడానికి ప్రయత్నం చేసింది. క్రైస్తవులు చేస్తున్న పనులని ఆపేయడానికి, వారు ఆరాధించకుండా, వారందరూ కలిసి చర్చిగా కూడుకోకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. వారంతా దేవుని ప్రేమిస్తున్నారని, దేవుని పూజిస్తున్నారని తెలియగానే వారిని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పాడేసింది, మరుగుతున్న నూనెలో పాడేసింది, లేకపోతే వారి మీద కిరోసిన్ పోసి రాత్రిపూట టార్చ్ లైట్ కింద వెలిగించి ఆ వెలుగులో వాళ్ళు సంబరాలు చేసుకున్నవి సందర్భాలు ఉన్నాయి. ఇలాగా అనేక రీతులుగా క్రైస్తవులను వారు హింసిస్తూ ఉండగా క్రైస్తవ సమాజం ఎలాగ ముందుకొచ్చింది, ఏ ధైర్యంతో వాటిని ఎదుర్కొంది, వారు ప్రాణాన్ని సహితం ఎలాగా పెట్టగలిగారు, వారు చేసిన పని ఏంటి, వారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూద్దాం. దేవుని నమ్ముకున్న వారి మీదకి సింహాల్ని విడిచిపెట్టి అవి వారిని చంపేస్తూ ఉంటే చూసి సంతోషించేవారు రోమా దేశంలో ఉన్న చక్రవర్తులు, పెద్దలు.
వారి సంతోష నిమిత్తము క్రైస్తవుల మీద కిరసనాలు పోసి వెలిగించి వారి ఆర్తనాదాలతో వీరు సంబరాలు జరుపుకునేవారు. ఆది సంఘము అన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా దేవుని అంటిపెట్టుకుని నిలవడానికి కారణం ఏంటి అంటే వారు చేసిన ప్రార్థన. వారిని నడిపించిన అపోస్తలు, అప్పటి పెద్దలు వారికి తరచూ గుర్తు చేసిన విషయం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించమని, వారికి వినబడుతున్న ఆ వాక్యాన్ని, ఆ మాటలను ఎప్పుడూ స్మరించుకోమని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని వారికి అనేక సందర్భాల్లో వారు బోధించడం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మనం కూడా వారిని చూసినప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ సమస్యను ఛేదించడానికి అవసరమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని సువార్తను చేరవేసేటువంటి తృష్ణ, అటువంటి ప్యాషన్ మనకి ఉంటే మనం కూడా ఆ పరిచర్యలో భాగం తీసుకుంటాం. మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని దేవుని సన్నిధిలో వినిపించుకుని ప్రార్థనా సహాయంతో ఆ సమస్యను ఛేదించుకుని ఎన్నో ఆశీర్వాదాన్ని పొందుతూ ముందుకు సాగుతాం. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం. ఇది క్రైస్తవ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. మనం దేవుని నుంచి పొందేటువంటి ఆ ప్రేమను, దేవుని నుంచి పొందేటువంటి ఆ దీవెనలను మన మట్టికి మనం దాచుకోకుండా, స్వార్థంగా ఆలోచించకుండా, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ ఉచిత కృపను ఇతరులతో పంచుకోవడం ఎంతో విలువైన విషయం. మనం దేవుని నుంచి పొందేటువంటి కృప ఎంత పొందినా తరగనదని, ఆ ప్రేమ అంతులేనిదని, ఆ ప్రేమకు బౌండరీస్ లేవని గ్రహించినప్పుడు ఆ ప్రేమను మనం ఇతరులకి పంచడానికి ఇష్టం చూపిస్తాం. ఇతరులకి ఆ ప్రేమను పంచడం అన్నా, సువార్తను ఇతరులకి చేరవేయడం అన్నా అది మనం చేసేటువంటి పని కాదు. కానీ మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు మన జీవితాల ద్వారా జరిగించేటువంటి ఒక గొప్ప మిషన్, గ్రేట్ కమిషన్, దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్న ప్రణాళిక. దేవుడు మన ద్వారా ఈ లోకంలో ఒక గొప్ప వెలుగును తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నారు. రుచి లేని, విలువ లేని ఈ లోకానికి ఒక మాధుర్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇదే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఈ లోకానికి ఒక వెలుగుగా చూడాలనుకుంటున్నారు. రుచి లేని, విలువ లేని ఈ లోకానికి మనల్ని ఉప్పుగా మార్చాలని కోరుకుంటూ ఉన్నారు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని వెలుగుని ప్రకాశింపచేయాలి. దేవుని మాధుర్యాన్ని వారికి పరిచయం చేయాలి. దేవుని వెలుగును ప్రకాశింపచేయాలి అంటే మనం దేవునితో సంబంధంలో ఉండాలి. దేవుడికి మనకి కనెక్షన్ కరెక్ట్గా ఉంటే, దేవుడి నుంచి ఆ వెలుగు మనకి ప్రవహిస్తే మన నుంచి లోకానికి ప్రవహిస్తుంది. కనుక మనం దేవుడితో మంచి ప్రార్థనా సమయాన్ని గడిపితే, దేవుడితో మనకి మంచి సంబంధం ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు మన జీవితాలకు కలిగిన ప్రణాళికలు నెరవేరుస్తారు. మనల్ని ఈ లోకానికి వెలుగుగా ఉంచుతారు. ఈ లోకానికి ఉప్పుగా మారుస్తారు. రుచి లేని ఈ లోకానికి ఒక మాధుర్యాన్ని మన ద్వారా ప్రసాదింపచేస్తారు. కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధులతో, ఇరుకు ఇబ్బందుల్లో, యుద్ధాల్లో ఉన్న ఈ లోకం మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంది. ఎందుకు జీవిస్తున్నారో తెలియకుండా జీవించేవారు అనేకులు. రోజు గడిస్తే చాలు అని చెప్పి చూసేవారు చాలామంది ఉన్నారు. కానీ నిజానికి ఈ కొద్దిపాటి సమయం అనగా 70 లేదా 100 సంవత్సరాలు మాత్రమే జీవితం కాదు. ఈ తర్వాత యుగ యుగాలు మనం జీవించిపోతూ ఉన్నాం. ఆ జీవితం పట్ల ఆలోచించడానికి ఎవరికి సమయం లేకపోయింది, ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోయింది. వారు ఈ లోకంలో సంతోషంగా జీవించాలన్నా, ఈ తర్వాత లోకంలో క్షేమంగా దేవునితో ఉండాలి అన్నా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సువార్తను వినడానికి సమయం లేకపోయింది. ఆ సువార్తను విన్న మనము ఆ సువార్తను ఇతరులకి చేరవేయడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ పని
అనేక సమస్యలతో కూడుకున్నదే. ఆది సంఘము కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఎన్నో విధాలుగా వారిని ఆ సువార్త పరిచర్య చేయకుండా ఆపడానికి దుష్టులు ప్రయత్నం చేశారు. రోమా ప్రభుత్వమే క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా నిలిచింది. యూదులు మరొక పక్క క్రైస్తవుల్ని ఆపివేయడానికి ప్రయత్నం చేశారు. మరొక పక్క తోటివారు, సమాజం కానీ లేకపోతే వారి పక్కనున్న వారు కానీ వారిని యాక్సెప్ట్ చేసింది లేదు. వీరు సువార్త పంచుకుంటూ ఉంటే వారు మాకేదో మేలు చేస్తున్నారని చెప్పి వారిని ఆహ్వానించలేదు, కానీ వారిని చీదరించుకున్నారు, వారిని తక్కువ చూపు చూశారు, వారిని హింసించడానికి రోమా సైన్యానికి అప్పగించారు. ఇలాంటి కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ కూడా వారు అంత ప్రేమతో దేవుని వాక్యాన్ని పంచడానికి కారణం ఏంటో చూద్దాం. ఈరోజు మనం ఆ ఆది సంఘంలో అపోస్తలుడైన పౌలు గారి గురించి కొన్ని మాటలను చూద్దాం. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇన్ని సమస్యల్లో కూడా ఆయన దేవుని మాటని అనేకులకు చేరవేయడానికి ఏ విధంగా ఇష్టాన్ని చూపించారో, ఆయన అంత కమిటెడ్గా, అంత డిటర్మైండ్గా పనిచేయడానికి కారణాలు ఏంటో ఆయన మాటల్లో కొన్ని మనం చూద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఈయన అపోస్తలుడైన పౌలు గారు సువార్త చెప్పడానికి ఇష్టపడి ఆయన వెళ్తూ ఉండగా ఆయనకి ఎదురయ్యే పరిస్థితి ఏంటి, ఆయనకి కనిపిస్తున్న పరిస్థితి ఏంటి అంటే, ప్రతి చోట, ప్రతి పట్టణంలో నాకు అనేక సమస్యలు, అనేక బంధకాలు ఎదురవుతాయని, ఖచ్చితంగా నన్ను నా కోసం కాచుకుని ఉన్నాయని చెప్పి పరిశుద్ధాత్మ నాకు ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఈయన సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పూలు జల్లి స్వాగతించరు, కానీ ఆయనకి అనేక బంధకాలు, శ్రమలు ఉన్నాయని చెప్పి పరిశుద్ధాత్మ యొక్క ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానంతో ఆయన తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ఈయన ఆ పరిస్థితి ముందుగానే గ్రహించారు కాబట్టి అక్కడికి వెళ్ళడం మానేయచ్చు. సువార్త చెప్పాలనే విషయాన్ని నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు. సువార్త చెప్పకుండా ఆయన ఎక్కడున్నారో అక్కడే ఉండిపోవచ్చు. కానీ ఆ సమస్యని, ఆ బంధకాలని ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా ఏమంటున్నారో చూడండి. 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగానైనదిగా ఎంచుకున్నట్లేదు. ఈయన దేవుడిచ్చిన ఆ బాధ్యతను, ఆ పరిచర్యను తుదముట్టించే అంతవరకు విస్మరించకుండా ఆయన ప్రాణాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళారు కనుక అనేక చోట్ల సంఘాలను స్థాపించగలిగారు. ఆ తర్వాత మనం చూస్తాం, రోమా సంఘం అప్పటికే పేతురు గారి ద్వారా స్థాపించబడిన కొరింథీ కానీ, ఫిలిప్పీ కానీ, ఎఫెసీ కానీ, ఇలా అనేక సంఘాలు ఆయన స్థాపించారు. దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మని యొక్క సహకారంతో ఆయన వెళ్ళిన చోటల్లా గొప్ప పరిచర్య జరిగింది. కానీ జరగడానికి ముందు ఆయనకి ఏం తెలిసింది? ఆయన అక్కడికి వెళ్ళాలి, ఆ పరిచర్య చేయాలి అంటే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాలని, బంధకాలను ఎదుర్కోవాలని చెప్పి తెలిసి ఉన్నా సరే ఆయన ఏమాత్రము బాధపడలేదు, బెంగ పెట్టుకోలేదు. ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళారు కనుక అనేకులకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టగలిగారు. ఈవేళ మనం కూడా మన చుట్టూ ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి, సమస్యలతో ఉన్నవారికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలని, దేవుని ప్రేమను పరిచయం చేయాలని, దేవుని వెలుగు ప్రకాశింపచేయాలని ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తారు. అందుకోసం మనం ఏమీ పెద్ద డిసిషన్స్ తీసుకోక్కర్లేదు. కేవలం దేవుడు చెప్తున్న చిన్న చిన్న మాటలను శ్రద్ధగా విని ఆ మాటలను మన జీవితంలో మనం అమలు చేసుకుంటూ ఉంటే, మనం ఎక్కడ పని చేస్తూ ఉన్నామో, ఎక్కడ చదువుకుంటూ ఉన్నామో, ఎక్కడ నివసిస్తూ ఉన్నామో అక్కడ దేవునికి సాక్షులుగా జీవిస్తాం.
దేవుడు మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అనేకులకు వెలుగుని ప్రకాశింపచేస్తారు, అనేకులకు ఆశీర్వాదాన్ని ప్రవాహింపచేస్తారు. దేవుడు అయితే అటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకులు అవసరంలో ఉన్నారు. మనం చూస్తూ ఉంటే మన చుట్టూ అనేకులు వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ లోకానికి ఉండగా పరిస్థితులు క్షీణించిపోతూ ఉన్నాయి. రాకడ సమయం దగ్గర పడుతూ ఉంది. సమయం కొద్దిగా ఉందని చెప్పి దుష్టుడు క్రూరంగా మీదకు ఉరుకుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మన స్నేహితుల గురించి ఆలోచించాలి, మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి, మన శ్రేయోభిలాషుల గురించి ఆలోచించాలి, మనతో పనిచేస్తున్న వారి గురించి ఆలోచించాలి, మనతో కలిసి నివసిస్తున్న మన బిల్డింగ్ల వారి గురించి ఆలోచించాలి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించాలి. వారిని అందరినీ దేవుని వైపు నడిపించడానికి మన వంతు ప్రయాసం మనం చేస్తే, మనం దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తానుసారంగా వాడపడడానికి ఇష్టం చూపిస్తే ఖచ్చితంగా వారందరి జీవితాల్లో మనం మేలు చేయగలుగుతాం. ఈ చివరి రోజుల్లో, అంత్య దినములలో వారు ఎదుర్కొన్న సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూపించగలిగిన వారమవుతాం. దేవుని ప్రేమను పరిచయం చేసిన వారమవుతాం. దేవుని చేతికి వారిని అప్పగిస్తే దేవుడు వారి జీవితంలో గొప్ప మేలును చేస్తారు. అయితే ఈ మధ్యలో మనం చేసేటువంటి పనిలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చూపించినా, ఏమాత్రం అశ్రద్ధ చేసినా మన ద్వారా రక్షణ పొందాల్సిన వారు రక్షణ పొందకుండా ఉండిపోయే అవకాశం ఉంది. మనకు తెలిసిన వారు, మనల్ని ప్రేమగా చూస్తూ ఉన్నవారు మన పట్ల ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మనం వారికి ఈ ప్రేమను పరిచయం చేస్తామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని దేవుని సువార్తను మనకు తెలిసిన వారికి చేరవేయాలని చెప్పి తీర్మానించుకున్న తర్వాత మనకి ఎదురయ్యే మొదటిది ఏంటి అంటే, మనం వెళ్ళే ప్రతి చోట మనకి బంధకాలు, శ్రమలు ఇక్కడ పౌలు గారికి కనిపించినట్టే మనకి కనిపిస్తాయి. అయితే అప్పుడు పౌలు గారు అన్నట్టుగా దేవుడు ఇచ్చిన ఈ బాధ్యతను తుదముట్టించేంత వరకు, దేవుని పరిచర్యను, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చేంత వరకు నేను నా ప్రాణాన్ని సైతం లెక్క చేయను, దేవుని కోసం నేను తీర్మానించుకున్నాను అని చెప్పి మనం దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు మన జీవితాల ద్వారా అనేక దీవెనలు అనేకులకు చేరవేయడానికి ఇష్టం చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చుకోవడానికి, మన ద్వారా ఈ లోకంలో చేయాలనుకున్న కార్యాలను నెరవేర్చడానికి, ఎవరెవరికైతే మన ద్వారా సువార్తను పంచాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారో ఆ బాధ్యతను నెరవేర్చడానికి మనం దేవునికి అప్పగించుకుందాం. పౌలు గారిలాగే మనం కూడా వేరు వేరు చోట్లకి వెళ్ళి ఈ పరిచర్యను మనం చేయాలా, లేకపోతే మనం ఏ విధంగా ఈ పరిచర్యను చేయాలి అని చెప్పి దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే మనకి మరింత క్లియర్గా అర్థమవుతుంది. ఈ పరిచర్య భారము ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. ఒక్కొక్కరికి వేరు వేరు చోట్లకి వెళ్ళి చేసేటువంటి పరిచర్య భారం ఉంటుంది. ఒక్కొక్కరికి వారు ఎక్కడున్నారో అక్కడే చేసేటువంటి పరిచర్య భారం ఉంటుంది. కానీ అందరికీ ఉన్న కామన్ భారం ఏంటి? అందరూ ఈ పరిచర్య చేస్తూ ఉండగా ఎదుర్కొనే సమస్యల్ని ఏ విధంగా చేచెక్కించుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని ఇవాళ నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాటని మనం చూస్తే 30వ వచనం చూస్తే అక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు గారు చేసిన ఈ పరిచర్య అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఆయన చేస్తున్న ఆ పోరాటంలో ఆయనకు విజయం రావడానికి ఆయనకి అంత మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన అనేక చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన విత్తిన విత్తనాలు, ఆయన పంచుకున్న సువార్త మంచి ఫలితాలు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, ఆయన పోరాటంలో
ఆయన వెనకాల ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని అందించారు. ఈ పరిచర్యలో కేవలం పౌలు గారు మాత్రమే పార్టిసిపేట్ చేసినట్టుగా లేదు. ఇది కేవలం పౌలు గారి ద్వారా మాత్రమే సాధ్యమైనట్టుగా ఇక్కడ రాయబడలేదు. ఆయన ఏమని చెప్తూ ఉన్నారు? ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని. ఆయన అవిధేయుల చేతిలో నుంచి తప్పించబడడానికి, లేకపోతే ఆయన చేస్తున్న పరిచర్య సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏమని అడుగుతూ ఉన్నారు? ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ఉన్నారు. మీరు నాతో కలిసి పోరాడవలెనని చెప్పి ఇక్కడ రోమాలో ఉన్న సంఘాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆ యుద్ధము కేవలం ఆయన మాత్రమే చేసినట్టుగా కాకుండా ఆయన అనేకుల ప్రార్థనా సహాయంతో ఆ యుద్ధంలోకి వెళ్ళి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ యుద్ధాన్ని జరిగించినట్టుగా వారిని కూడా ఆయనతో పాటు పోరాడమని ఇక్కడ ఈ లేఖలో కోరుకుంటూ ఉన్నారు. కనుక మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఆది సంఘములో కొంతమంది చేసిన ఆ పరిచర్య అంత గొప్పగా అవడానికి కారణం ఎంతోమంది ప్రార్థన సహాయం ఉంది. అది కేవలం ఒకరి మూలన అయింది కాదు, కానీ దేవుడు నిర్మించిన ఆ ఐక్యత ద్వారా, దేవుడు నిర్మించిన ఆ ప్రేమ బంధాల ద్వారా, దేవుడు ఉంచిన ఏకాత్మ ద్వారా వారంతా కలిసి చేసిన ప్రార్థన బట్టి వారు ఆ విజయాన్ని సాధించారు. ఈరోజు మనం కూడా అటువంటి అద్భుత కార్యాలు చేయాల్సిన వారమై ఉన్నాం. ఆ రోమా సైన్యాన్ని వారు ఎదుర్కొన్నట్టుగా ఈరోజు మనకి ఎదురయ్యే ప్రతి సమస్యని ఎదుర్కొందాం. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ ఆది సంఘము దేవుని సన్నిధిలో నిలదొక్కున్నట్టుగా, అనేకులకు ఆశీర్వాదాలకు కారణమైనట్టుగా మనం కూడా మనకున్న ప్రతి పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విజయాన్ని పొందుదాం. ఇక్కడ మనం చేస్తున్న ఈ పరిచర్య అద్భుతంగా జరగాలంటే ఖచ్చితంగా మనలో ప్రార్థన యోధులు లేవాలి. మనం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఏకాత్మతో పోరాడినప్పుడు ఈ పోరాటంలో మనం విజయాన్ని పొందుతాం. మనం అనుకుంటున్న ప్రణాళికలన్నీ సక్సెస్ఫుల్గా నెరవేరుతాయి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలుగుతాం. మన చుట్టూ నశించిపోతూ ఉన్న వారిని మనం దేవుని వైపు నడిపించగలిగిన వారం అవుతాం. దేవుని రక్షణను వారికి ఇచ్చిన వారం అవుతాం. దేవుని ప్రేమను వారికి పరిచయం చేసిన వారం అవుతాం. వారి జీవితాల్లో దేవుడు చేయాలనుకున్న దీవెనలకు మనం కారణమవుతాం. ఇటువంటి గొప్ప కార్యం జరగాలి అంటే మనం ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా మనమంతా కలిసి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన యోధులుగా ఎదగాలి. మనం అంతా కలిసి చేస్తున్న ఈ పోరాటం విజయవంతంగా ముగించాలి అంటే, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం అనునిత్యము ప్రార్థనలో ఎదగాలి. ఈ ప్రార్థన మనం ఎంత విలువైనదో అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా పొందేటువంటి శక్తిని మనం గ్రహిస్తాం. ఖచ్చితంగా ఈ ప్రార్థన ద్వారా ఎంతో శక్తి మనం పొందుతామని చెప్పి ఈ బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఎంతోమంది ప్రార్థన చేసి గొప్ప కార్యాన్ని సాధించారు. ఈరోజు అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మనకు చెప్తున్న మాటలు ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తారు. ఆ ప్రార్థనకి సరైన సమయంలో జవాబు దయచేస్తారు. మనం నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థన చేయడమే, నిరీక్షణతో ఎదురు చూడడమే. మనం ప్రార్థన యోధులుగా నిరంతరము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే ఖచ్చితంగా మనం చేస్తున్న ఈ పోరాటంలో మనం వెతుకుతున్న ఈ సువార్తను అనేకులకు చేరవేస్తాం. ఈ పోరాటంలో మనం విజయం పొందుతాం. మనకి ఎదురయ్యే ప్రతి సమస్యని మనం సులువుగా ఛేదిస్తాం. ఇదే క్రమంలో మనం మరొక మాటను చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో పౌలు గారు మరొక మాటను చెప్తారు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు
నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణ దారముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నారు? నేను చేయాలనుకుంటున్న ఈ సేవ, అది నా జీవితం ద్వారా కావచ్చు, నా మరణం ద్వారా కావచ్చు, నా శరీరం అందు దేవుడు ఏ విధంగా మహిమను కోరుకుంటే ఆ విధంగా నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే దానికి నాకు 2 అవసరమైంది. 1 ప్రార్థన, 2 దేవుని యొక్క ఆత్మ అభిషేకం, లేకపోతే దేవుని యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. మొదటిగా మీరు ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుడు నన్ను సంధించాలి. దేవుడు నన్ను ఆయన చిత్తానుసారంగా వాడుకోవాలి. దేవుని ప్రణాళిక ప్రకారం నన్ను నడిపించాలి అని చెప్పి ఆయన ఆశని ఇక్కడ వెలబుచ్చుకుంటూ ఉన్నారు. ఫిలిప్లో ఉన్న సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నది ఏంటి అంటే, మీరు ప్రార్థనా యోధులుగా ఎదగండి, మీరు అనునిత్యము ప్రార్థన చేయండి. నేను చేస్తున్న ఈ పరిచర్యలో దేవుడు మహిమ పొందాలని, దేవుని నామానికి ఘనత రావాలని చెప్పి మీరు కోరుకోండి. మీరు ప్రార్థన చేయడం బట్టి ఈ పోరాటంలో విజయాన్ని పొందుతాం. మనం అంతా కలిసి చేస్తున్న ఈ పోరాటము ఖచ్చితంగా విజయం పొందాలి అంటే మనం అంతా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా కేవలము వెళ్ళి పరిచర్య చేసి వచ్చేస్తాను అంటే అది సక్సెస్ఫుల్గా అయ్యేది కాదు. మనం అంతా కలిసి పోరాడుతున్న ఈ పోరాటంలో మనకు విజయం రావాలంటే ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈ పరిచర్య అంత గొప్పది, అంత భారంతో కూడినది. మనం అంతా ఈ పనిలో ఇష్టం చూపించి పార్టిసిపేట్ చేద్దాం. దేవుడు మన ముందు ఉంచిన ఈ ప్రణాళికలను, మన ముందు ఉంచిన ఈ సువార్త భారాన్ని మనం అందరం మన భుజాల మీదకి తీసుకుందాం. మనం అందరం ఖచ్చితంగా ప్రార్థన చేసి విజయాన్ని పొందుదాం. పౌలు గారు ఇన్ని సంఘాలు నిర్మించడానికి కారణం ఏంటి? ఎన్ని అడ్డంకులు వచ్చినాయి, ఎన్ని శ్రమలు, బంధకాలు, రోమా సైన్యం అడ్డుగా ఉన్నా సరే ఆయన వాటిని అన్నింటినీ ఛేదించుకుని వెళ్ళడానికి ఇక్కడ 2 కారణాలుగా ఆయన చెప్తూ ఉన్నారు. 1 ఆయన వెనకాల ఉన్న అనేకులు చేసిన ప్రార్థన, 2 పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. దేవుని యొక్క తోడ్పాటు అయితే ఎప్పుడు మనం సిద్ధంగా ఉంది, కానీ మనం ప్రార్థన చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపడాన్ని మనం ఇష్టపడకపోతే ఈ కార్యం జరగదు. ఖచ్చితంగా మనం అంతా కలిసి ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. మనమంతా కలిసి ఎత్తిన ఈ కాడిని చివరి వరకు నిరీక్షణతో నిలకడగా ముందుకు తీసుకెళ్లాల్సిన వారమై ఉన్నాం. మనం అంతా కలిసి ప్రార్థనా యోధులుగా అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఈ కార్యాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతని నెరవేరుద్దాం. మనం చేసిన ఈ పోరాటంలో విజయాన్ని పొందుతాం. దానికి మనం చేయాల్సింది ప్రార్థన, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని దేవునికి అప్పగించుకోవడం, దేవునితో మనం సంభాషించడం, దేవుని ప్రణాళికను అడగడం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోమని చెప్పి దేవునికి అప్పగించుకోవడం. ఇది ఎంతో విలువైనది. ఈ మాటలు మనం సరిగా అర్థం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించి దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టం చూపిస్తాం. ఆయన మనకు ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక పెద్దగా మనతో ఎప్పుడు ఉండడానికి, మనతో ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని ప్రేమించడానికి, సంరక్షించడానికి, దీవించడానికి ఆయన నిత్యము ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఆ ప్రేమను పొందడానికి ఇష్టం చూపించాలి. ఆ ప్రేమను ఇతరులకు చేరవేసేటువంటి ఓపికతో మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణకు మనం జువెనైల్ హోమ్లో మొదలుపెట్టిన ఈ పరిచర్య అద్భుతంగా జరగాలి అంటే ఖచ్చితంగా మనమంతా ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. పోయిన ఆదివారం మీలో ఎవరెవరు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారంటే సుమారు నాకు 28 పేర్లు వచ్చాయి. ఆ 28 మందికి నేను ఈవేళ కుదిరినంత మందికి నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ బట్టి అందరికీ ఒక్కొక్క పేరు పంపించాను. వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా పంపించాను. మీలో ఎవరికైనా రాకపోయినట్లయితే నాకు చెప్పండి, నేను మీకు మరలా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ ఆదివారం మీరు వచ్చిన దాని ప్రకారం అందరికీ మీ పేర్లు, వారి యొక్క ప్రార్థన సహాయాన్ని మీకు తెలియజేస్తాను. ఇలా మనం అనేకులకు ఈ సువార్తను చేరవేద్దాం. దేవుడు మొదలుపెట్టిన ఈ కార్యము, దేవుడు దీన్ని అద్భుతంగా
కొనసాగిస్తారు, అనేకులకు ఆసక్తికరంగా నడిపిస్తారు, సక్సెస్ఫుల్గా ముగిస్తారు. అయితే అందులో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతను మనం ఎటువంటి నిర్లక్ష్యము లేకుండా ఆసక్తితో క్యారీ చేద్దాం, ఆసక్తితో నెరవేరుద్దాం, ఆసక్తితో దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం. ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆ చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఆయనకి అప్పగించుకుందాం. ఆయన మన ద్వారా ఈ లోకంలో ఎవరెవరికైతే సువార్తని అందచేయాలని కోరుకుంటూ ఉన్నారో వారికి ఆ సువార్తని అందచేయడంలో మనం ఆలస్యం చేయకుండా ఆసక్తితో ఇష్టం చూపిద్దాం. మనం దేవునికి అప్పగించుకుంటే మన ద్వారా ఆయన ప్రేమను ఈ లోకంలో అనేకులకు పంచాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చేయాల్సిందల్లా దేవుని చిత్తానుసారంగా జీవించడమే. ఆయన మనకు నేర్పిస్తూ ఉన్న ఆ ప్రవర్తనను నేర్చుకుని ఆ మంచి ప్రవర్తన ద్వారా మనం ఈ లోకంలో అనేకులకు సాక్షులుగా జీవించవచ్చు. అలాగే మనం ప్రార్థన చేసిన దాన్ని బట్టి, మనం ప్రార్థనలో పోరాడిన పోరాటాన్ని బట్టి మనం ఈ పరిచర్యను ముందుకు మరింత వేగంగా తీసుకుని వెళ్ళవచ్చు. మనమంతా కలిసి దేవుని సన్నిధిలో ఏకాత్మతో, ఏక ఉద్దేశంతో ప్రార్థన చేసి ఈ కార్యాన్ని అద్భుతంగా చేరవేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే చిన్నపిల్లల విషయం గురించి నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెంచడం ఎంతో విలువైనది. దేవుని మాటలను వారికి వినిపించి వారిని మంచి ప్రవర్తనలో నడిపించడం వారికి ఎంతో మేలైన విషయం. ఒకవేళ చిన్నపిల్లలకి మనం చిన్నప్పుడే దేవుని మాటలను నేర్పించకపోతే ఖచ్చితంగా వారు స్కూల్కి వెళ్ళినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వినేటువంటి తప్పుడు మాటలకు ప్రభావితులవుతారు. తప్పుడు స్నేహాలకి వారు గురవుతారు. వారికి అటువంటి తప్పు సాంగత్యాల నుంచి ముందుగానే మనం ప్రొటెక్షన్ ఇవ్వకపోతే వారి జీవితాన్ని మనం పాడు చేసిన వారం అవుతాం. కనుక అందరూ శ్రద్ధగా చిన్నపిల్లల్ని సండే స్కూల్కి తీసుకుని రండి. సండే స్కూల్ మనం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఆదివారం జరిగిస్తూ ఉన్నాం. ఈ సండే స్కూల్కి చిన్నపిల్లల్ని పంపించడం అనేది చాలా శ్రద్ధగా చేయాల్సిన పని. కనీసం 1 గంట పాటు వారికి మంచి మాటలు నేర్పకపోతే తర్వాత 6 రోజుల పాటు వారు నేర్చుకుంటున్న చెడ్డ మాటల నుంచి వారికి విడుదల ఉండదు. వారిని పెద్ద అయిన తర్వాత మారుద్దాం అనుకుంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి చిన్న వయసు నుంచి వారికి మంచి మాటలు నేర్పించేటువంటి శ్రద్ధను మనం తీసుకుందాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మీ పిల్లలను ప్రతి ఆదివారం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ఈ సండే స్కూల్కి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఎవరు అశ్రద్ధ చేయకుండా, ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలకి మనం నేర్పించేటువంటి ఈ మాటలు వారికి భవిష్యత్తులో ఎంతో దీవెనగా ఉంటుంది. వారు రేపొద్దున పెద్ద అయిన తర్వాత వారి అవసరాల్లో ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి దేవునిలో ఆ కార్యాలని సాధిస్తారు. చిన్నప్పుడు నేర్పినవి చాలా దృఢంగా గుర్తుంటాయి. పెద్ద అయిపోయాక వారికి అనేక పనులు వచ్చిన తర్వాత అనేక బర్డెన్స్లో దేవుని మాటలు నేర్పించడం ప్రయత్నం చేసినా అదంత సక్సెస్ఫుల్గా జరగదు. కనుక చిన్నప్పుడే మన మాట వింటూ ఉన్నప్పుడే వారికి మంచి మాటలు నేర్పించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సండే స్కూల్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే ఈ జూనియర్ హోమ్లో జరుగుతున్న చిన్నపిల్లల పరిచర్యను కూడా అందరూ శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు తీసుకుని వెళ్దాం. అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని, ఈ పరిచర్యలో అందరూ భాగం తీసుకొని వారి బాధ్యత వారు నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈవేళ మనం నేర్చుకున్న మాటని కొద్దిగా చిన్న సమ్మరీ చెప్తాను చూడండి. ఆది నుండి ఈ క్రైస్తవ సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చింది. ఆ సమస్యల్లో వారు విజయం పొందడానికి కారణం ఏంటంటే వారు చేసిన ప్రార్థన. ఆ అపోస్తలు తీసుకువెళ్ళిన సువార్త అనేకులకు చేరడానికి కారణం ఏంటి అంటే వారి వెనకాల ఆ సంఘాలు చేసిన ప్రార్థన, ఆ సంఘాలు వారితో కలిసి చేసిన పోరాటమే ఆ విజయానికి కారణం. అలాగే ఈరోజు మనం కూడా ఈ పరిచర్య, మనం చేస్తున్న పరిచర్య అద్భుతంగా జరగాలని, అనేకుల సమస్యలు తీర్చడానికి దేవుడు మనల్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మనం కూడా ఆ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మనమంతా కలిసి దేవుని సన్నిధిలో ఏకాత్మతో, ఏక ఉద్దేశంతో ప్రార్థన చేసినప్పుడు మనం ఎత్తిన ఈ కాడిని, మనం చేస్తున్న ఈ పరిచర్యని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం. ఈ బాధ్యతను అందరూ ఎరిగి ప్రార్థన చేయాలి. ఆ రోజు పౌలు గారు చెప్పినట్టుగా ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాటలు మనం అంతా కలిసి చేయాల్సిన
ఈ పనిని ఈ పరిచర్యని మనం శ్రద్ధగా చేద్దాం. అలాగే చిన్నపిల్లల్ని సండే స్కూల్కి పంపించడం కూడా చాలా ముఖ్యం అని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆ సండే స్కూల్ని మనం ఎవరు నిర్లక్ష్యం చేయకుండా 9 నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రతి ఆదివారం జరిగేటువంటి సండే స్కూల్కి పిల్లల్ని పంపించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ మాటలు మనకి ఎంతో దీవెనకరంగా ఉండాలని, మన ద్వారా దేవుడు ఈ లోకంలో చేయాలనుకున్న కార్యాలని మనం చేయడానికి దేవునికి అప్పగించుకోవాలని చెప్పి కోరుకుంటూ దేవునికి అప్పగించుకుని చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే 2 నిమిషాల పాటు ఈరోజు మనం నేర్చుకున్న ఈ మాటలని శ్రద్ధగా జ్ఞాపకం చేసుకొని అందులో మనం తీసుకున్న తీర్మానాన్ని దేవుని సన్నిధిలో దేవునికి చెప్పుకుందాం. 2 నిమిషాల పాటు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మనం తీసుకున్న తీర్మానాన్ని దేవునికి విన్నపించుకుందాం. దేవుని యొక్క శక్తిని కోరుకుందాం. మనం ఎవరి రక్షణ కోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ రక్షణ వారికి త్వరగా రావాలని చెప్పి కోరుకుందాం. మన స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరెవరైతే మన చుట్టూ నశించిపోతూ ఉన్నారో, దేవుని ప్రేమ తెలియక ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని 2 నిమిషాల పాటు వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సువార్త, దేవుడు మనకు అందించిన ఈ ప్రేమను మన మట్టికే దాచుకోకుండా ఇతరులకు పంచేటువంటి బాధ్యత కలిగి ఉన్నామని చెప్పి చిన్న ప్రార్థన చేద్దాం. 2 నిమిషాల పాటు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో మీరు అనుకుంటున్నది, మీరు తీసుకున్న తీర్మానాల గురించి ప్రార్థన చేయండి. మనం నిర్లక్ష్యం చేస్తే, మనం అశ్రద్ధ చేస్తే దేవుని ప్రేమ తెలియకుండానే ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. మన చుట్టూ చూస్తే ఎన్నో కరువులు, కాటకాలతో, వ్యాధులతో ఈ ప్రపంచమంతా అలమటిస్తూ ఉంది. ఈ ప్రపంచానికి అంచె దినములు వచ్చాయని గ్రహించి మనం ఈ చివరి రోజుల్లో అశ్రద్ధ చేయకుండా మన మీద దేవుడు ఉంచిన ఆ బాధ్యతను నెరవేర్చడానికి ప్రయాసపడదాం. దేవునికి అప్పగించుకుందాం. అందరూ మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో వారి కోసం మరింత ఇంట్రెస్ట్తో చేయడానికి, మరింత తీర్మానం కలిగి ప్రార్థన చేయడానికి దేవునికి అప్పగించుకోండి. మనం విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరాలు కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ, ఘనమైన మా దేవ, మీ ప్రేమకి లెక్కని వందరములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవ, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు కొందముల ప్రవ్వ. మీరు ఈ లోకానికి ఒక కార్యాన్ని జరిగించడానికి వచ్చారు, మాకు మార్గాన్ని తెరవడానికి వచ్చారు. మాకు బదులుగా మీరు ప్రాణాన్ని సిలువ మీద వెలగా అర్పించారు. అందుని బట్టి మీకు కొందముల తండ్రి. మీరు తెరిచిన ఈ మార్గాన్ని ప్రవ్వ, అనేకులు తెలియక ప్రవ్వ ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు తండ్రి. వారికి మీ మార్గాన్ని పరిచయం చేసే బాధ్యతను మా మీద ఉంచినందుకు వందనములు తండ్రి. మీ సువార్తను అనేకులకు చేరవేసేటువంటి ప్రణాళికను మాకు నేర్పించినందుకు మీకు వందనములు ప్రవ్వ. మీ చిత్తానుసారంగా మేము జీవిస్తూ మీరు కోరుకున్నట్టుగా తండ్రి మీ సువార్తను అనేకులకు చేరవేసేటువంటి ఇంట్రెస్ట్ను మాకు దయచేయండి. ఆ తీర్మానం కలిగి మేము ప్రార్థన చేసేలా సహాయం చేయండి. మేము ప్రవ్వ మొదలుపెట్టిన ప్రతి పరిచర్యను, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు జరిగిస్తారని నమ్ముచు ఆ కార్యక్రమాలన్నింటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా, మీ చిత్తానుసారంగా నడిపించుకోండి, మీ కృప చూపించండి. మేము అనునిత్యము
బాధ్యత ఎరిగి మేము ప్రార్థన చేసేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేమంతా కలిసి ఏకాత్మతో ఏక ఉద్దేశంతో ప్రభావ మీ రాజ్యవ్యాప్తి కోసం పోరాడే సైనికులుగా ప్రార్థన చేసేటటువంటి కృపను చూపించండి. మా అందరి మనసుల్ని మార్చండి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, గద్దించండి, నడిపించండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని మలుచుకోండి. ఈ లోకంలో ప్రభావ మీరు తీసుకురావాలనుకుంటున్న తండ్రి గొప్ప మార్పును మా ద్వారా తీసుకుని రండి. దేవా, ఈ లోకానికి చీకట్లో ఉంది, ఈ లోకానికి వెలుగుగా మమ్మల్ని మీరు నడిపించండి. మమ్మల్ని ప్రభు ఈ లోకానికి ఉప్పుగా మీరు మార్చండి. మేము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాన్ని, ఎక్కడుంటే అక్కడ సంతోషాన్ని మీరు తీసుకుని రండి. మా ప్రవర్తనలో మిమ్మల్ని చూసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అనేకులకు మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా సువార్తను అందించేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా అందరితో మాట్లాడతారని, మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటారని, మీ కృపలు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ మాటల్ని శ్రద్ధగా అమలుపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను ఇతరులకి పంచిపెట్టడానికి మనం ఇష్టపడతామని ఆసక్తితో చూస్తూ ఉన్నారు. ఈ కార్యం మనం చేయాల్సింది. మనం దేవునికి అప్పగించుకొని కార్యాన్ని జరిగిద్దాం. అలాగే ఇంక అనౌన్స్మెంట్స్కి వచ్చేసరికి ఈ సండే మనకి మార్నింగ్ 8 o'clockకి మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది. అలాగే సుమారు 10:45కి రెండో ఆరాధన ప్రారంభమవుతుంది. అందరూ సమయాన్ని గ్రహించి సమయాన్ని పాలించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సాయంత్రం పూట 6:30కి మూడవ ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ 3 ఆరాధనల్ని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మీ అనుగుణ సమయాలని అనుసరించి అందరూ వచ్చి దేవుని సన్నిధిలోని దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరినీ దీవించి నడిపించును గాక. ఆమెన్.